5 గ్రాముల నక్లీస్ అన్నది ఇంపాసిబుల్. ఇక్కడ ఒక్క రూపాయి ఛార్జెస్ లేదు. తీసుకోండి, బయట ఎంక్వైరీ చేసుకోండి, నలుగురిని అడగండి, ఇది కరెక్టా కాదా అన్నది తెలుసుకోండి. అందుకనే కొనేటప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించండి. మీరు మేము పెట్టించేస్తాం. ఇప్పుడు ఇదే మోడల్, ఏ మోడల్ అయినా 5 గ్రాములకే మనం లాంచింగ్ చేస్తాం. 5 గ్రాములు గోల్డ్కి మాత్రమే మేము పేమెంట్ తీసుకుంటున్నాం. అండ్ లైఫ్ టైం సర్వీస్ ఏదైతే ఉందో అది ఫ్రీ. అక్కడ బయట 2 తులాల్లో చూసారనుకోండి, మన దగ్గర అర్ధ తులంలోనే తయారయ్యాయి. మీకు బయట 100 గ్రాములు అంటే మా దగ్గర 20 గ్రాములు అయిపోయినట్టే. మెగా నక్లీసులు మెలా అంటూ ఏ నక్లీస్ అయినా 5 గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ ని ఇలా తీసుకొచ్చి ఇలాంతా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ 5 గ్రామ్స్ లోనే 300 రకాలు ఉన్నాయి. ఏ మోడల్ పట్టుకున్నా 5 గ్రాములకే. ఇది కొత్త వాళ్ళు కాబట్టి లో బడ్జెట్, వాళ్ళకు ఉండే శాలరీస్ కానీ వాళ్ళకి ఉండేది కానీ తక్కువలో ఉంటది కాబట్టి మనం ఇది తక్కువ రేట్లో తయారు చేసుకోవడం కుదిరింది. లేకుంటే రెగ్యులర్ గా అనుకోండి ఏ మోడల్స్ మా స్టోర్ లోనే 8 గ్రామ్స్, 9 గ్రామ్స్, 10 గ్రామ్స్ కూడా మేమే సేల్ చేసాం. కొంచెం డిపెండింగ్ మోడల్స్ చిన్నపాటి డిఫరెంట్ లో వాటిని అన్నిటిని తక్కువ తూకంలో తయారు చేయడానికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయ్యేది మ్యాన్ పవర్ అవుతుంది కదండి. ఆ మ్యాన్ పవర్ మనకి తక్కువలో దొరికిన దాన్ని ఈ రకంగా యూజ్ చేసుకొని కస్టమర్లకి ఈ 300 మోడల్స్ 1000 నక్లీస్ లాట్ తయారు చేసాం. ఆల్ ఓవర్ ఇండియా టోటల్ గా సప్లై వెళ్తుంది. ఇది ఇక్కడ ఈ స్టోర్కి వచ్చేటోడికి దీని క్వాంటిటీ 300 వరకు ఇచ్చేసాం. మిగతా 700 ఏదైతే ఉందో మిగతా స్టోర్లకు కానీ, మిగతా ఆన్లైన్ బిజినెస్ కానీ, మిగతా స్టేట్ లో ఉన్న మా యొక్క కస్టమర్లు ఇప్పుడు ముంబై, ఢిల్లీ, కలకత్తా అన్ని చోట్లకి వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా పంపించడం కోసం మొత్తం ఇది లాంచింగ్ చేసాం. ఈ లాంచింగ్ ఏదైతే ఉందో మనకి ఎంతో ఫేమస్ అయిన, మనం ఎంతో ఇష్టపడే మన భాను గారి చేత చేయించాలన్నది చాలా ఆశపడ్డాం. మేడం గారు చాలా వీలు చూసుకొని మాకు రావటం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం గ్లామర్ లో మన భాను గారే యాంకర్ కి. దానికి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకా దొరకలేదు. చిక్కు చెదర్ని బంగారం కింద మన మేడం గారు అలాగే భాను గారు ఉండిపోయారు. వారితోటే చేపించాలన్నది మా యొక్క ఐడియాలజీకి తగ్గట్టుగా మేడం గారు కూడా ఆ టైం భాను గారు రావటం కానీ ఇది లాంచింగ్ చేయటం కానీ చాలా సంతోషమైంది. ఖచ్చితంగా చెప్తున్నానండి, 5 గ్రాముల్లో నక్లీస్ అన్నది ఇంపాసిబుల్. అలాంటి ఒక కాన్సెప్ట్ ని మేము తీసుకొని వచ్చాం. ఏదో 5 గ్రాముల్లో అంటే సన్నగా ఉంటది, డెలికేట్ గా ఉంటది, పెద్దగా ఏముండదు మోడల్ అని అయినా పొరపాటు పడుతున్నారేమో. మీరు మోడల్స్ చూస్తే అస్సలు మీరు ఊహించలేరు. అండ్ ఈ స్టాక్ ఏదైతే ఉందో లిమిటెడ్ స్టాక్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇయే మోడల్స్ ని మళ్ళా మీరు ఆర్డర్ పెట్టాలంటే ఇదే మా షాప్ లోనే ఇది 5 గ్రామ్స్, 8 గ్రామ్స్ అవ్వచ్చు, 7 గ్రామ్స్ అవ్వచ్చు, 6.5 అవ్వచ్చు, ఎంత వెయిట్ అయినా పెరగచ్చు. ఎందుకనంటే ఒక పీసు సింగిల్ గా చేస్తే దాని ఖర్చు ఎక్కువగా అవుతుంది. మేము లాట్ ఆఫ్ మల్టీ పీసెస్ చేసాం కాబట్టి ఇది లో బడ్జెట్ లో తయారైపోయింది. ఇంత లో బడ్జెట్ లో తయారైంది కాబట్టి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ రేటు ఇంత పెరిగింది. ఇంత పెరిగిన దానికి ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటే చాలా బాగుంటదని మేము చాలా మటుకు దీన్ని ప్లాన్ చేసి ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఇవాళ చాలా రకాల మోడల్స్ అయితే గనక మీకు వన్ బై వన్ మీరు ఖచ్చితంగా మీరు చూడడానికి ఉంటుంది. వీడియోస్ లో కానీ లేదంటే ఫొటోస్ లో కానీ మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవడానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ప్రతి మోడల్ ని కూడా మనం దీన్ని ఇనాగ్రేట్ చేస్తాం, పబ్లిక్ చేస్తాం అనమాట. వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ ద్వారా 5 గ్రాములో ఇలాంటి అందమైన నెక్లెస్లన్నీ అందరికి అందుబాటులో తీసుకొచ్చారు. అది అచ్చమైన బంగారాన్ని తీసుకొచ్చారు. దానికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆడియన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి మనసు నిండా. ఎందుకంటే కట్టుగాజుల కాన్సెప్ట్ కొత్తగా ఉంది మాకు. విన్నాము కానీ అసలు ఇది సాధ్యమైనా కాదా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం క్లారిఫై చేసుకుందాం అండి. బంగారం విలువ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ 1 గ్రామ్ గోల్డ్ అని, వెండి అని, వెండి పైన పూత అని, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అండ్ మన బంగారం వేసుకున్నా మన ఫీల్ లో ఉన్నాము, కాన్షియస్ గా ఉంటాము వేసుకున్నా కూడా. సో వీటన్నిటిని తుడిపేస్తూ చాలా తక్కువ గ్రాముల్లో చాలా పెద్ద నెక్లెస్ మనకి బంగారంలో వేస్తున్నారు. అది ఎలా సాధ్యం అవుతుంది? సో మీకు డౌట్, నాకు డౌట్. సో క్లారిఫై చేసుకుందామా? సో త్రినాథ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్
వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ అంటే షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ కదా మంది. అవునండి. అసలు షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఏమిటి, అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? యాక్చువల్లీ ఏంటంటే అండి షీటెడ్ జ్యువెలరీ, Hmm. కట్టు గాజుల జ్యువెలరీ. Hmm. కట్టు అని అంటే అండి లోపల కాపర్ ఉంటది, కాపర్ పైన బంగారం రేకుని కట్టేస్తాం, Hmm. అంటే షోల్డరింగ్ చేస్తాం. Hmm. అది అచ్చ తెలుగులో కట్టు జ్యువెలరీ, Hmm. కట్టు గాజుల జ్యువెలరీ అని చెప్పి అది అచ్చ తెలుగులో. ఇది ఇంగ్లీష్ లో ఏంటంటే షీటెడ్ జ్యువెలరీ. Hmm. లోపల పైన ఉండేది మాత్రమే గోల్డ్ షీట్ ఉంటదండి, Hmm. లోపల మెటీరియల్ కాపర్ ఉంటది. అందుకోసం దీన్ని షీటెడ్ Hmm. గోల్డ్ షీట్ జ్యువెలరీ అని చెప్పి. గోల్డ్ షీట్ జ్యువెలరీ గోల్డ్ షీట్ జ్యువెలరీ, షీటెడ్ జ్యువెలరీ అంటే తిరుపతి టెంపుల్ వర్క్ ఏదైతే ఉందో అది షీటెడ్ అండి. మీరు గమనించి వస్తే అంటే మీరు మధ్యలో వెళ్తా ఉంటే అరిగిపోయి లోపల రాగి బయటికి కాపర్ కనబడతా ఉంటది చూసారా, అవునండి, అవును. అది సో అది అదంతా షీటెడ్. పైనంతా షీట్, షీట్ అండి, షీట్. యాక్చువల్గా కంప్లీట్ సాలిడ్ బంగారం కాదు. ఆ సాలిడ్ బంగారం కుదరదండి. అవును. ఎందుకనంటే పూర్తిగా వాళ్ళు వాడేది 24 క్యారెట్స్ వాడతారు. Hmm. అది బాగా మెత్తగా ఉంటది. Hmm. మీకు తెలుసు Hmm. పూర్తిగా 24 ఐటమ్ ఆర్నమెంట్ తయారవదండి. అవును. అది తయారవకుండా అది తయారై అవ్వాలి అని అంటే కనుక దానిలో కాపర్ మిక్స్ చేస్తారు. Hmm. అవును. అండ్ ఇది మేము వాడేది 24, వాళ్ళు వాడేది 24. Hmm. దీనికి బేస్ ఏదైతే ఉందో కాపర్ ఇవ్వటం వల్ల కొంచెం బెంకం పెరుగుతుంది, మనకు ఐటమ్ తయారవుతుంది. Hmm. ఇదే కాన్సెప్ట్ అన్నమాట. అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి Hmm. వీటిల్లో మనం ఇన్ని మోడల్స్ ని మనం దింపడం చేస్తున్నాం. సో లోపల కాపర్ ఉంటుంది, దానిపైన షీట్ ఉంటుంది. షీట్ ఉంటుంది, సో ఏ గోల్డ్ షీట్ డిజైన్ ఉంటుంది, అయినా ఆ గోల్డ్ షీట్ ద్వారా మనం చేసుకోవచ్చు. చేసేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్ అయినా చేస్తాం. ఎటువంటి డిజైన్ అయినా తయారు ఇప్పుడు చేసుకోవచ్చు. మన బంగారం షాప్ వెళ్ళగానే మనకు ఒకటి ఉంటుందండి, ఒకటి హాల్ మార్క్ అని, Hmm. 916 గోల్డ్ అని Hmm. ఇక్కడ అమ్ముతారు. మరి ఇక్కడికి రాగానే Hmm. మీ ఈ దీనిపైన ఉన్న గోల్డ్ ఏంటి అంటే 22 క్యారెటా, 24 క్యారెటా, 916 Hmm. అండ్ ఎంత ఉంది? ఇప్పుడు ఒక గాజు తీసుకున్నాం అనుకోండి, ఆ గాజు మీద ఎంత రాగి ఉంది, ఎంత బంగారం ఉంది, అది డిఫరెన్షియేట్ చేసేది ఎలా, సామాన్యులకు అర్థమయ్యేది ఎలా కస్టమర్స్ కి? అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి ఇది ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ నెక్లెస్ అయినా గాజులైనా వాట్ ఎవర్ ఏదైనా ఒక జ్యువెలరీ తీసుకుందాం, అది అది 40 నుంచి 50 గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి. Hmm. అంటే 30 ఉంటుంది, 40 ఉంటుంది, డిజైనింగ్ బేస్ ఉంటుంది. Hmm. డిపెండింగ్ డిజైనింగ్ బేస్ టోటల్ వెయిట్ ఉంటుంది. అది Hmm. దాన్ని కంపేర్ చేసుకునేలాగా కస్టమర్ కి చూడడానికి అవకాశం చెయ్యాలి అని అంటే కనుక టోటల్ గా ఓపెన్ చేయాలి. Hmm. ఓపెన్ చేస్తే దానిలో గోల్డ్ ఎంత ఉందన్నది Hmm. వాళ్ళకి ఐడియా వస్తుంది. అవును. బట్ ఇది ఓపెన్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో కస్టమర్లకి Hmm. అది కొంచెం ప్రాబ్లమే. అవును. ఎందుకనంటే మనం ఫర్దర్ గా ఒక 916 పట్టుకెళ్ళి అది మెల్టింగ్ కి ఇచ్చినా అవును. లేదంటే సేల్ కి ఇచ్చినా చెకింగ్ ఇచ్చినా అదే మనకి Check 1-2 చేసి టచ్ తక్కువ ఉందనో సమ్ అదే చెప్తారు. అవును. సేమ్ అదే జ్యువెలరీకి వెళ్తే మాత్రమే Hmm. అది 916 అంటున్నారు. అవును. మీరు కార్పొరేట్ కంపెనీ జ్యువెలరీలు ఏవైనా సరే Hmm. మీరు అదే. ఎవ్వరు Hmm. మీరు అలాంటి ఏ షోరూమ్ లో కొనుక్కున్నా Ah. బయటికి తీసుకొచ్చేటోడికి Hmm. అది మళ్ళా టెస్టింగ్ వెళ్ళి వాళ్ళ ఖరీదాలకు వెళ్ళేటోడికి Hmm. 1-2 టచ్ తక్కువ చెప్తారు. ఎందుకనంటే 916 అని చెప్పరంటారా? 916 అన్నది అంత guarantee, అంత assurance అంటే ఉండదంటారా? అంటే పూర్తిగా 916 టోటల్ గా గట్టిగా ఉండే ఐటమ్స్ కనుకోండి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ స్టోన్ ఐటమ్ దగ్గర లేదా బీడ్ ఐటమ్ దగ్గర కొంత టచ్ తక్కువ వస్తుంది, ఎంటైర్ సెట్ తో ఎక్కడ ఒక చిన్న టచ్ అప్ ఉంటుందంట. ఉంటుంది. అది ఏంటనంటే అండి వాళ్ళ షోరూమ్సే అనుకోండి ఆ ఒక టచ్ అన్నది ప్రాబ్లం అనిపించదు, కానీ బయటకు వచ్చేటప్పటికి ఆ ఒక టచ్ కూడా తేడా వస్తుంది. అంటే ఒక 916 లోనే ఒక టచ్ తేడా వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంది. ఇది మేము గట్టిగా మేము చెప్పగలుగుతున్నాం అని అంటే మేము యాజ్ ఎ వర్కర్స్ కాబట్టి మేము ఏం చెప్పినా సరే ఆ వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటారు. అందుకనే మేము ఇంత డేర్ గా వాళ్ళకి ఇలా జరుగుతుంది. మార్కెట్ లో ఉండే పరిస్థితి ఇదే అండి. బయట జ్యువెలరీ ఏదైనా వేరే షాప్ కి వెళ్తే వాళ్ళు దానిలో ఒక టచ్ తక్కువే చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సేల్ చేసుకోవాలి, వాళ్ళు కొనుక్కోవటమో ఏదో జరిగింది కాబట్టి దాని మీద కొంచెం ప్రాఫిట్ ఏదైనా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఉంటది కూడా. అది అందుకని కాదండి 24 అండి, పూర్తిగా బంగారం 24 ఇస్తున్నాం. పైన షీటు లోపల వచ్చేటోడికి కాపర్ ఉంటది. సో ఇంత పర్సెంట్ ఉంటుంది అనేది మీరు లిఖితపూర్వకంగా చేస్తారు, బిల్ ఉంటుంది 100% అండి. ఈ బిల్లింగ్ ఏదైతే ఉందో పక్కా జిఎస్టీ బిల్లింగ్ జరుగుతుంది. ఈ బిల్లింగ్ మీద ఐటమ్ టోటల్ వెయిట్ పడుతుంది, ఐటమ్ గ్రాస్ వెయిట్ పడుతుంది, ఐటమ్ రిటర్న్ వెయిట్ కూడా పడుతుంది. అంటే 3 వెయిట్లు వస్తాయండి. ఒకటి ఐటమ్ ఎంత ఉందో అన్నది వస్తుంది, 2 కస్టమర్ ఎంత ధరకు కొన్నారు, అది ఏ వెయిట్ కొన్నారు. ఫర్ సపోజ్ ఈ 40 గ్రాములు టోటల్ వెయిట్ అని దాని మీద మెన్షన్ అయి ఉంటది. దానికి కొనుబడి కొన్నదేమో 5 గ్రాములని అదే బిల్ మీద ఉంటది. దాని రిటర్న్ ఏదైతే ఉందో అది 3 గ్రామ్స్ అని 2.5 గ్రామ్స్ అని దాని మీద మెన్షన్ అయిపోయి ఉంటది అనమాట. అంటే ఒక 5 గ్రామ్స్ పెట్టి కొనుక్కుంటే వాళ్ళకి రిటర్న్ తిరిగి వచ్చేది 3 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ డిపెండింగ్ ఐటమ్ ని బట్టి ఉంటది. అది ఒకటి తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 5 గ్రాముల బంగారం తీసుకున్నాం అంటే 5 గ్రాములకు మనకు వాల్యూ కట్టిస్తారు. కానీ మీరు ఇక్కడ 5 గ్రాముల బంగారం కొనుక్కుంటే
మీరు 3 గ్రాములకి రిటర్న్ వాల్యూ ఇస్తా అంటున్నారు, అవును. అంటే కొంచెం తగ్గించిస్తా అంటున్నారు. అవునండి. ఎందుకు అలాగా? ఎందుకు అలాగనంటే అండి, మీరు 5 గ్రాములకి గోల్డ్ టు గోల్డ్ అనుకుంటున్నారు కదా, ఇక్కడ మా దగ్గర ఈ 5 గ్రాములు ఏదైతే ఉందో దాని వర్క్ ఫుల్ ఒక 30-40 గ్రామ్స్ ఐటమ్ దగ్గర జరుగుతుంది. ఒక 30-40 గ్రామ్స్ ఫర్ సపోజ్ ఒక 30 గ్రామ్స్ దగ్గర చూసుకుందాం. 30 గ్రాములు ఒక నక్లీస్ ని మనం 5 గ్రాములకి ఇస్తున్నాం, దానిలో రిటర్న్ వస్తే హాఫే ఇస్తున్నాం. మన క్లారిఫై అదే కదండి. కానీ ఇక్కడ 30 గ్రాముల ఐటమ్ దగ్గర అదే గోల్డ్ అయితే గనక ఓన్లీ 30కి 30 గ్రామ్స్ వచ్చేస్తుంది అని అంటున్నారు. కానీ ఆ 30 గ్రామ్స్ ఐటమ్ తయారు చేయడానికి అయ్యే ఒక వేస్టేజ్ ఏదైతే ఉందో మినిమం 20% అప్పుడు చూసుకున్నా 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది. అది 6 గ్రాములు వేస్టేజ్ అవుతుంది. ఏది 20% అయితే 15% అయితే ఇంచుమించుగా మీకు 4.5 గ్రామ్స్ దాకా వేస్టేజ్ అవుతుంది. ఆ వేస్ట్ అది లెస్ చేసి ఇస్తారు. స్టార్టింగ్ లోనే మీకు అది లెస్ అయిపోయింది. అక్కడే మీకు 30 గ్రాముల ఐటమ్ దాని వేస్టేజ్ ఒక 4-5 గ్రామ్స్ వేసాడు. ఆ 4-5 గ్రామ్స్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా కస్టమర్ అది రాదండి. మనం ఎంత కొన్నాం, మనం 30 గ్రాములు నక్లీస్ కొన్నాం, 50 గ్రాములు నక్లీస్ కొన్నాం, లేదా 5 గ్రాములు నక్లీస్ కొన్నాం. మనం కొన్నది వస్తుంది కానీ దానికి అయిన వేస్టేజ్ ఎవరికైనా గుర్తుంటుందా? ఏ నక్లీస్ కి ఏ పర్సంటేజ్ అన్నది మీరైనా గుర్తు పెట్టుకోగలుగుతారా? మీకే గుర్తుండదు. ఎందుకంటే ఒక్కో నక్లీస్ కి మీకు 18% వేసింది ఉంది, 10% వేసింది ఉంది, 12% వేసింది ఉంది, 20% కూడా వేసింది ఉంది. ఇప్పుడు మన బంగారానికి వద్దాం, కట్టుగా దీంట్లో వేస్టేజ్ ఎలా ఉంటుంది, మేకింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చేటోడికి మేము ఏం చేసామంటే అండి, దానిలో ఎంత వేస్టేజ్ అయితే అవుతుందో 916 లో డిపెండింగ్ అది వేస్టేజ్ ఒక పర్ సపోజ్ ఒక నక్లీస్ దగ్గర ఒక 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది అనుకోండి, వాటిల్లో ఒక 3 గ్రామ్స్ వరకు బంగారం తయారీలో పోతుంది. మిగతా 3 గ్రామ్స్ ఏదైతే ఉందో వాళ్ళ మేకింగ్ అని లేదంటే వాళ్ళ ఛార్జెస్ అని ఇలా ఉంటది. ఇక్కడ మా దగ్గరకు వచ్చేటోడికి మేమేదో తక్కువకి ఇచ్చేయడం కాదు, మేము చేసేటప్పుడు కొంత వేస్టేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా గోల్డ్ పోవట్లేదు, ఇంక్లూడింగ్ కాపర్ పోతుంది. అందుకోసం వాళ్ళ దగ్గర 6 గ్రామ్స్ వేస్టేజ్ పోతే మా దగ్గర అదే వేస్టేజ్ 3 గ్రామ్స్ పడిపోయింది. ఇప్పుడు అందుకనే ఒక నక్లీస్ మనం 30 గ్రామ్స్ అనుకున్నాం, దాని వేస్టేజ్ 5 గ్రామ్స్ అనుకుంటే దానిలో సగం 2.5 ఇక్కడ పోతుంది. మనం 5 గ్రాములు కొంటే 2.5 గ్రాములు వస్తుందండి నక్లీస్ కి రిటర్న్. మీరు ఇవాళ 5 గ్రాములు 40,000 ఫర్ సపోజ్ 8,000 అనుకుందాం రేటు, 40,000 రేట్ అయింది ఒక నక్లీస్ కి వచ్చేటోడికి. ఆ 40,000 పెట్టి మీరు నక్లీస్ కొనుక్కున్నారు, రిటర్న్ వచ్చేటోడికి మీకు 2.5 గ్రామ్స్ అంటే మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తే మీకు వచ్చేది అయితే గనక 2.5 గ్రాములు వస్తుంది గోల్డ్. 2.5 గ్రాములు ఏదైతే ఉందో మా మేకింగ్ తయారు, అలాగే మీరు రిటర్న్ ఇస్తే 2.5 గ్రామ్ హాఫ్ రిటర్న్ వస్తుంది. హాఫ్ రిటర్న్ వస్తుంది, లెస్ అయిపోతుంది, రాదు. ఈ 2.5 గ్రామే ఈ వేస్టేజ్ అండ్ మిగతా ఛార్జెస్ ఏదైనా సరే. ఇక్కడ నేనేమంటున్నానంటే అండి, ఆ ఐటమ్ ఏదైతే ఉందో 30 గ్రాములో తయారైనప్పుడు 30 గ్రామ్స్ లో తయారైనప్పుడు వాళ్ళు 6 గ్రామ్స్ దానికి వేస్తారు, స్టోన్ ఛార్జెస్ వేస్తారు, బీట్ ఛార్జెస్ వేస్తారు, ఇవన్నీ వేస్తారు. అండ్ అవన్నీ కూడా నేను ఇందులో ఇంక్లూడింగ్ చేస్తున్నాను. ఎటువంటి స్టోన్ కాస్ట్ గానీ బీట్స్ గానీ ఎటువంటి పేమెంట్ ఇందులో మా దగ్గర లేదు, ఓన్లీ బంగారానికే వేస్తున్నాం. మీరు ఎటువంటి స్టోన్ ఐటమ్ ఆర్డర్ వచ్చినా సరే స్టోన్స్ కి ఎంత ఖర్చు కూడా దీనిలోకి మీకు ఎక్స్ట్రా పడేది లేదు. ఇక్కడ బీట్స్ కూడా అమౌంట్ వేసేది లేదు. టోటల్ గా ఏదైతే ఉందో దీనిలో అరుగుదలను కూడా మేము దీనిలోనే తీసేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఒక 50 గ్రామ్స్ నక్లీస్ కొన్నారనుకోండి, మీరు ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత అది కరిగితే అది ఒక అరగ్రామైనా తగ్గిద్ది ఖచ్చితంగా. కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, బిల్లింగ్ లో మీకు మెన్షన్ చేసేస్తున్నాం ఇప్పుడే. ఏమంటే మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఎలా వాడినా ఎలా అరిగిపోయినా సరే మీకు నేను ఇంత గోల్డ్ ఇస్తానని చెప్పి ఒక ప్రామిసింగ్ బిల్లింగ్ ఇచ్చేస్తున్నాం. ఆ బిల్లింగ్ కూడా ఒకటి కస్టమర్ దగ్గర, ఒకటేమో స్టోర్ లో, ఒకటి వచ్చేటోడికి హెడ్ ఆఫీస్ లో, ఇంకోటి వచ్చేటోడికి గూగుల్ క్రోమ్ లో సేవ్ చేస్తున్నాం. ఎందుకనంటే కస్టమర్ ఎవరు కూడా బిల్లు మెయింటైన్ చేయలేరు. ఇయర్స్ ఆఫ్ అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బిల్లు దాయాలంటే ఎవరు దాయలేరు. మా దగ్గరే మేమే దానికంటూ ప్రత్యేకించి స్టోర్ చేసి ఏ సంవత్సరంలో బిల్ అయినా సరే బయటికి తీయగలుగుతాం, పెట్టేసుకున్నాం. 2000 లేదండి. ఇప్పుడు నా వర్క్ ఏదైతే ఉందో నేను 2002లో ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇంచుమించుగా. మేము బిల్లింగ్ మొదలు పెట్టింది 2006 కానించి బిల్లింగ్ మొదలు పెట్టాం. అప్పటి వరకు బిల్లింగ్ కూడా మొదలు పెట్టలేదు. ఎందుకంటే కస్టమర్స్ నోటి మాట మీదే పట్టుకెళ్ళిపోయిన విధానం ఉంది ఆ టైంలో.
అప్పుడు గ్రామ్ వచ్చేటోడికి మనకి ఇవన్నీ 2200 ఒకప్పుడు 2000లో సంపాదించిన సంపాదన కూడా 80 రేట్లు అవుతున్నాయండి బాబు. అవుతున్నాయి. జస్ట్ ఊరికే జోక్ చేస్తున్నా. అయ్యా ఓకే. 2006 నుంచి కూడా మనం బిల్లులు ఏదైతే ఉన్నాయో ప్రతి బిల్లుని మనం జాగ్రత్త చేసాం. ఇన్ని సంవత్సరాల ఏ బిల్లులు మా దగ్గర కస్టమర్ ఉన్నాయి. వచ్చినా వారి యొక్క అకౌంట్ మీ దగ్గర ఉంటుంది. ఉంటుంది. వారు కొన్న ఐటమ్ ఏంటి, ఎంత కొన్నారు అనేది మీ దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా అండి, ఐటమ్ ఖచ్చితంగా. తీసుకొస్తే ఇది మీదని మీకు గుర్తుపడుతుంది. మీ హాల్ మార్క్ ఉంటుందండి. ప్రతి దానికి విజే స్టాంపింగ్ ఉంటదండి. మా ఐటమ్ మీద విజే స్టాంపింగ్ ఉంటది. అంటే మనం ఈ హాల్ మార్క్ అది వేయకూడదు, ఎందుకంటే అది సాలిడ్ గా చూస్తేనేమో 30-40 గ్రామ్స్ ఉంటది, మనం కొనేది 5 గ్రామ్స్ కదా. అందుకని ఎటువంటి స్టాంపింగ్ టచ్లకి రాకుండా ఉండాలి అది. ఎందుకంటే ఏదైనా టచ్ కి వచ్చింది అనుకోండి, అది కొంచెం మిస్బిహేవ్ కి వెళ్ళే అవకాశం ఉంటది. అందుకోసం ఎటువంటి టచ్ కి వెళ్లకుండానే మనం ప్లాన్ చేసి అది మన్నికి ఉండేలాగా, ఎన్ని సంవత్సరాలు వాడినా మన్నికి ఉండేలాగా ఇవ్వటం చేస్తున్నాం. ఇప్పుడు ఒక మీ దగ్గర తీసుకున్నట్టు బంగారం, ఇప్పుడు ఈ నెక్లెస్ లకి వద్దామండి. ఇవన్నీ 5 గ్రాములు తయారైనవి. ఇవి ఎంతకాలం మన్నుతాయి, అంటే ఎంతకాలం అరుగుదల స్టార్ట్ అవుతుంది కదా. సో ఎంతకాలం వరకు వీటిని హ్యాపీగా వేసుకోవచ్చు, ఎప్పటికీ రాగి బయటపడుతుంది, సో దానికి వారంటీ ఉంటుందండి? వీటిలో మనకి 916 లో అరుగుదల ఎలా ఉంటుందో దీనిలోనూ అరుగుదల అంతేనండి. ఇప్పుడు 916 లో మనకి ఉంగరాలు, గొలుసులు ఇలాంటివే అరుగుదల వస్తాయండి. ఎందుకనంటే సూత్రాల బరువుకి ఇక్కడ బ్యాగ్ చైన్ ఏదైతే ఉందో అరిగి తెగిపోతా ఉంటాయి. అండ్ అలాగే సాదా గాజులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా రఫ్ అండ్ రఫ్ వాడితే ఆ పైన డిజైన్ అంతా కూడా మనకి అరిగిపోద్ది. అలాంటివి రెగ్యులర్ గా వాడే ఒక 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి. వాటి వరకు మాత్రమే 4 years అనో 5 years అనో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంది. కానీ బికాస్ మిగతా ఈ నక్లిసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అరుగుదల అన్నది ఇంపాసిబుల్, అకేషనల్ గా వాడతారు కాబట్టి ఇది టోటల్ లైఫ్ టైం అట్లానే ఉంటదండి. అంతేకాకుండా ఐటమ్ ఉన్నంత కాలం మేము సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. ఏం పడిపోయినా సరే అండి, ₹1 ఛార్జెస్ ఉండదు. మొత్తం టోటల్ గా ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ ఉంది. ఏ కంప్లైంట్ వచ్చింది సరే, ఏదైనా తెగింది, మీరే ఏదైనా గుచ్చుకొని లాక్కున్నప్పుడు ఏదైనా తెగిపోవచ్చు, స్టోన్ ఊడిపోవచ్చు, ఇలాంటివి ఏవైనా సరే మీరు 916 లక్షలు పెట్టుకోనండి, మళ్ళీ ఆ స్టోన్ కో ఆ పాలిష్ కో వెళ్తే 2000నో 3000నో ఖచ్చితంగా ఛార్జెస్ వేస్తారు. ఇక్కడ ₹1 ఛార్జెస్ లేదు. మీరు ఇవ్వండి, మీ దగ్గర ఒక పీస్ కొనుక్కున్నామంటే దానికి ఏదైనా మళ్ళీ మీరే బాధ్యత తీసుకొని దాన్ని మంచి చేసి ఇస్తారు. లైఫ్ టైం ఐటమ్ ఉన్నంత వరకు కూడా, మీ ఐటమ్ మీ దగ్గర ఉన్నంత వరకు, మాకు రిటర్న్ ఇచ్చేంత వరకు కూడా ప్రతి ఐటమ్ రిటర్న్ కంపల్సరీగా రావటం జరిగిద్దండి. ఆ రిటర్న్ విశ్వమంతా ఫ్యామిలీ అయిపోయారండి కదా, అంతమంది కస్టమర్స్ అందుకే బిల్డ్ చేయగలిగినట్టున్నారు. ఇప్పుడు మనకి బెనిఫిట్ ఉంటేనే కానీ ఏది కూడా ఇప్పుడు అయ్యే అవకాశం లేదండి. ఏదైనా సరే ఒక ఏదైనా ఆఫర్స్ ఇంకోటో మరోటే ఒక 10 days 1 month 2 months మనం హోల్డ్ చేయగలుగుతాం. ఇయర్స్ ఆఫ్ లైఫ్ మనం మెయింటైన్ బిజినెస్ చేయాలి అని అంటే కనుక ఏదైనా బెస్ట్ ఉంటేనే దాన్ని జనాలందరూ కూడా తీసుకోగలుగుతారు కదా. అందుకనే ఇంత పోటీ మార్కెట్ లో ఆ బెస్ట్ ఇచ్చేస్తున్నాం దీని ద్వారాగా. యాజ్ ఏ వర్కర్స్ కాబట్టి మాకు అది ఎంతవరకు కంప్లైంట్ వస్తుంది, అస్తమానం కంప్లైంట్ వస్తే మాకు లాస్ అవుతుంది. కంప్లైంట్ రాకుండా తయారు చేయాలన్న కాన్సెప్ట్ కాబట్టి మీరు అంతే కదండి. లేకుంటే ఇప్పుడు మాటికి కంప్లైంట్ వచ్చిందని అంటే కంప్లైంట్ పెట్టిన ప్రతిసారి కూడా ఐటమ్ దగ్గర ఒక 3000-4000 ఖర్చు అవుతుంది. అది కంపెనీకి లాసే కదా. ₹1 కస్టమర్ ఇవ్వరు, అది లాస్ అవుతుంది. అందుకని అది కంప్లైంట్ ఏదైతే ఉందో అది రాకుండానే ఐటమ్ తయారీకి చాలా మటుకు మేము ప్రాధాన్యత ఇస్తాం. మేము చూసుకుంటాం. ఏమండి, మేమేం దేవుళ్ళం కాదు పూర్తిగా కంప్లైంట్ రాదు అని చెప్పడానికి. వస్తాయి కంప్లైంట్లు, ఖచ్చితంగా వస్తాయి, కానీ తక్కువగా వస్తాయి. వచ్చిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం. ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాం. ఒకసారి చేస్తాం, 2 times చేస్తాం, 2 times సెట్ అవ్వలేదు, 3rd time ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ కొత్త పీస్ ఏదైతే ఉందో అది తయారు చేసి ఇచ్చేస్తాం కస్టమర్ కి. అంతేగాని చేసి ఇచ్చేస్తాం వితౌట్ ఎనీ చార్జెస్. ఎందుకు వితౌట్ ఎనీ చార్జెస్ పక్కాగా ఇవ్వడం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మళ్ళీ రిపీట్ వస్తే లాస్ అయింది మేము కస్టమర్ కంటే. మాకు కంప్లైంట్ అన్నది రిపీట్ రాకూడదు, ఎందుకంటే మేము పెట్టింది ఫ్రీ. ఇక్కడ కంప్లైంట్ రాకుండానే ఆ ఐటమ్ అన్నది అది తయారవ్వాలి కంపల్సరిగా. ఇంకేజ్ ఏదైనా ఇన్ని వందల వస్తువుల్లో ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ లో
జరిగిద్ది. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరగచ్చు, సమ్ ఏదైనా ఆ ఐటమే ఆ కస్టమర్ కి వెళ్ళొచ్చు. బట్ ఆ కస్టమర్ కి వెళ్ళింది కదా అని చెప్పి ఆ కస్టమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఫీల్ అయ్యే పని లేకుండా వాళ్ళ కోసం వాళ్ళంటే వాళ్ళందరి కోసం ఈ ఫ్రీ కాన్సెప్ట్ అన్నది తీసుకొచ్చేసాం. ఈ ఫ్రీ కాన్సెప్ట్ లో కూడా 1 టైం 2 టైమే చూస్తాం, ఇంకా థర్డ్ టైం లేదు. మొత్తం కొత్త వస్తువు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొత్త పీస్ తయారు చేసి ఇచ్చేస్తాం. ఒక్కసారి ఒక మోడల్ సేల్ అయిందని అంటే గనక అది రిటర్న్ వెయిట్ అయింది. ఫర్ సపోజ్ మీరు ఇవాళ ఈ ఐటమ్ కొన్నారు, రేపు ఎల్లుండో వచ్చేసి ఏమండి ఇది మాకు కొంచెం ఎక్స్చేంజ్ చేయండి ఈ మోడల్ అన్నారని అంటే గనక ఎక్స్చేంజ్ అవ్వదు. అసలు అడుగుదాం అనుకున్నానండి ఇది, ఎందుకంటే మాకు ఒక్కోసారి బంగారం తీసుకున్న తర్వాత కూడా ఇది కాకుండా ఇంకో పీస్ తీసుకుంటే బాగుండండి, అది బాగుండేది అని పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, లేడీస్ చెప్తా ఉంటారు, అది తీసుకోవాల్సింది ఇది కంటే అది బాగుంది సేమ్ వెయిటే కదా. అట్లా పోయిన 2 రోజుల్లో మనసు మారింది అనుకోండి, సేమ్ పీస్ తెచ్చాం అనుకోండి, అట్లా ఏమైనా ఎక్స్చేంజ్ ఇస్తారా? లేదండి. ఎందుకు లేదన్నది క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ ఆర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఫంక్షన్ టైంలోనో పెళ్లి టైంలోనో 1 టైం ఒకసారి వాడి చూసుకుంటారు. ఇప్పుడు మోడల్ నచ్చలేదు లేదంటే ఏ అకేషన్ లేకుండా పర్చేస్ చేసేవాళ్ళు వేరుగా ఉంటారండి గోల్డ్ ఐటమ్స్ లో. పర్టికులర్ గా ఒక ఫంక్షన్ కి పర్చేసింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫంక్షన్ అయిపోయింది, ఆ మోడల్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకో మోడల్ కి ఎక్స్పెక్టేషన్ చేస్తే ఇక్కడ ఇంకో మోడల్ మాకు సేల్ అవుతుంది. అందుకని ఒక మోడల్ ఒకసారి సేల్ అయిందని అంటే కనుక అది నెక్స్ట్ బిల్ అయిన మరుక్షణం నుంచి అది ఇంకా రిటర్న్ వేటే, ఇంకా మీరు మళ్ళా రిటర్న్ వేట్ తీసుకోవాలి, కొత్త మోడల్ మార్చుకోగలగాలి. అండ్ అలాగే చాలా మటుకు కస్టమర్స్ కూడా ఒకసారి ఆ ఫంక్షన్ కు వాడేసుకోను తర్వాత తెచ్చి ఏదో మార్చేసుకుందామనో ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయండి. అందుకనే చెప్తున్నాను, వాళ్ళు తక్కువగా ఉంటారు కానీ ఇలాగా మార్చుకోవాలనే ఉద్దేశం ఏదైనా ఉందనంటే గనక ఫస్ట్ గుంట మీరు డ్రాప్ అయిపోవచ్చు. మీరు 1 అవర్ 2 అవర్స్ ఒక రోజంతా గడపండి, కొనక ముందు వారం రోజులు గడపండి, ఫోటో తీసుకోండి, బయట ఎంక్వైరీ చేసుకోండి, నలుగురిని అడగండి, ఇది కరెక్టా కాదా అన్నది తెలుసుకోండి, తెలుసుకొని కొనుక్కోండి. మీరు నా వస్తువునే కాదు ఎనీథింగ్, ఇప్పుడు అన్ని 916 జ్యువెలరీలోనూ ఈ కాన్సెప్ట్ రన్ అవుతుంది. ఎవరు కూడా ఇప్పుడు ఐటమ్ ఎక్స్చేంజ్ అన్నది అంటే మోడల్ ఎక్స్చేంజ్ అన్నది ఎవ్వరు బిలో చేయట్లేదు, ఎవ్వరు కూడా బిలో చేయట్లేదు. అందుకనే కొనేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. మీరు ఆ టైంలో ఎంత ఆలోచించినా సరే మీ చేతిలో ఉంటది. మీరు ఒకసారి కొన్నారా ఇంకా మా చేతిలో కొన్నట్టే. మేము ఇంకా అది ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ అన్న కాన్సెప్ట్ రాదు. అంటే 5 గ్రాములు కొంటే 2.5 గ్రాములకి మీకు ఎక్స్చేంజ్ వస్తుంది, అది వస్తుంది, తర్వాత కొత్త తీసుకోవచ్చు. అది తీసుకోవచ్చు. ఇప్పుడు రిటర్న్ వెయిట్ ఏదైతే ఉందో రిటర్న్ వెయిట్ వచ్చేస్తుంది. చాలా మందికి ఉండే డౌట్ అంటే మనం బంగారం కొనేది ఏదో ఒక రోజు మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఏ బ్యాంక్ లోనే తీసుకెళ్ళావు లేకపోతే ఏ తాకట్టు కొట్టుకో తీసుకెళ్ళావు, మనం పౌన్ వేస్తాం అంటే తాకట్టు పెడతాం, అప్పు తీసుకుంటాం. అవునండి. సో ఇందులో మనం నెక్లెస్ ఏదైనా పెద్ద సెట్ ఏదైనా తీసుకుంటే ఈ అవకాశం ఉంటుందా, తాకట్టు పెట్టే ఆపర్చునిటీ ఉంటుందా? అప్పుడు అందరూ పట్టుకుంటారండి. ఎందుకనంటే మీరు కొనే నెక్లెస్ 20 గ్రాములు ఉంటే దాని వెయిట్ వచ్చేటోటికి 100 గ్రామ్స్ ఉంటది. అదే అంటున్నారండి, ఎందుకు తెలియదు. ఇప్పుడు మేము అందుకనే ఇది టచ్ కి మచ్చుకి గీటికి వాళ్ళు ఏ రకంగా చెక్ చేసుకున్నా సరే పైన గోల్డ్ అన్నది ఉండదు అన్న క్లారిటీ ఉండే ఐటమ్ నే తయారు చేస్తున్నాం. ఎందుకనంటే అండి ఇవాళ రోజుల్లో బ్యాంకర్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు, ఏదో టచ్ కో మచ్చుకో వచ్చేస్తాయి అనేసి ఎవరైనా ఫ్రాడ్ చేద్దాం అనుకుంటే గనక నో వే, కుదరదు. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు మా దగ్గర ఐటమ్ ఒక 20 గ్రామ్స్ ఐటమ్ మా దగ్గర కొన్నారనుకోండి, మా దగ్గర మేము ఇస్తాం. ఆ 20 గ్రామ్స్ మా దగ్గర కొన్నారు కాబట్టి దానిలో ఏదైతే ఉందో 80% 70% లోన్ అన్నది మేమే ఇచ్చేస్తాం. బట్ మీరు బయట వేరే బ్యాంక్ కి వెళ్ళటం జరిగింది అనుకోండి, మీరు కొన్నది 20 గ్రామ్ కాదు, అది 100 గ్రామ్ ఉంటది వెయిట్. అది 100 గ్రాములు బంగారమేనే అనుకుంటారు, 20 గ్రాములే ఉంది దానిలో గోల్డ్ అని అనుకోరు. అది 100 గ్రాములు బంగారం అనుకోని 100 గ్రాములకి ఇస్తే 8 లక్షలు అయింది. మీరు 20 గ్రాములు అని అంటే 1,60,000 పెట్టుకొని మొత్తం కాస్ట్ 8 లాక్స్ అయిందనంటే 6 లాక్స్ దాకా లోన్ వచ్చిందనంటే అది ఫ్రాడ్ అయిపోద్ది కదా. నా బిల్లు తీసుకొని వెళ్తే నా బిల్లింగ్ లో ఏదైతే ఉందో అండి 20 గ్రామ్స్ రిటర్న్ వెయిట్ అనేది 10 20 అన్నది దాని మీద మెన్షన్ అయిపోయి ఉంటది. ఇలా మెన్షన్ అయిపోయి ఉన్నది వాళ్ళు చెకింగ్ ఏదైతే ఉందో అవకాశం ఉండదు కాబట్టి, చీటెడ్ జ్యువెలరీ చెకింగ్ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. అందుకే మేమే ఇచ్చేస్తాం, మా బంగారానికి మేమే లోన్ ఇస్తున్నాం, మా బంగారానికి మేమే సర్వీస్ ఇస్తున్నాం, రిటర్న్ ఇస్తున్నాం, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం మేడం. 100%. ఓకే, సో జ్యువెలరీ తీసుకున్నాం అండి, పాలిష్ గానీ కొత్తగా వేరే ఇప్పుడు రకరకాల పాలిష్ వచ్చాయి కదా,
ఇప్పుడు గోల్డ్ పాలిష్ ఉంది, సిల్వర్ పాలిష్ ఉంది, ప్లాటినం పాలిష్ ఉంది, యాంటిక్ అట్లా పాలిష్ అండి, రెడ్ పాలిష్, పాలిష్ టెంపుల్ పాలిష్, ఏ పాలిష్ అయినా సరే పైన పాలిష్ చేయండి. అది ఘాట్ ఏదైతే ఉందో అది గోల్డ్ 24 క్యారెట్స్ తోటి ఘాట్ ఏదైతే ఉందో తయారైపోతుంది. పచ్చమెరుగు కావాలంటారు, పండు మెరుగు కావాలంటారు, రెడ్ పాలిష్ కావాలంటారు. ఏ పాలిష్ కావాలనుకుంటే ఆ పాలిష్ కి కస్టమర్ ఆర్డర్ పెట్టిన ఆ టైంలోనే మెన్షన్ చేస్తారు. లేదు ఇక్కడ రెడీగా ఉన్న ఏ పీసెస్ కైనా అది కావాలనుకుంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో 1 అవర్ లోపే ఆ పాలిష్ అయిపోయి వచ్చేస్తుంది. అది పైన ఉండే పాలిష్ ఎందుకు పట్టుకుంటది అంటే కింద బేస్ గోల్డ్ ఉంది కాబట్టి ఈ యాంటిక్ ఏ పాలిష్ వేసినా అది ఆగుతుంది. 5 గ్రామ్స్ లోనే తయారయ్యాయి టోటల్ మొత్తం దాదాపు 300 సెట్స్ ఉన్నాయి. 300 మోడల్స్ ఉన్నాయండి. ఒక మోడల్ కు ఒక మోడల్ సంబంధం ఉండదు. ప్రతి మోడల్ ఏ మోడల్ అయినా 5 గ్రాములకే మనం లాంచింగ్ చేసాం. ఇన్ని రాళ్ళు ఉన్నాయి కదండి, ఏదైనా రాయి పోయినా మళ్ళీ మీరు పెట్టిస్తారు. మేము పెట్టించేస్తాం. ఇప్పుడు ఇదే నెక్లెస్ కేవలం 5 గ్రాముల్లో తయారైంది. ఇది ఇందులో స్టోన్ చార్జెస్ గానీ బీడ్స్ గానీ ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ లేదు. 5 గ్రాములు గోల్డ్ కి మాత్రమే మేము పేమెంట్ తీసుకుంటున్నాం. అండ్ లైఫ్ టైం సర్వీస్ ఏదైతే ఉందో అది ఫ్రీ ఇస్తున్నాం. ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే మేమే తయారు చేసి, మేమే రిపేర్ చేసి, లేదంటే మేమే పాలిష్ చేసి ఇచ్చే కాన్సెప్ట్ అనమాట. అయితే ఒకటి చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న డిజైన్స్ బాగున్నాయి, ఓకే, బట్ మాకు ఇంకా వేరే ఏదైనా డిజైన్ కావాలనుకోండి, మాకు డిఫరెంట్ పాలిష్ లో నాకు నచ్చిన డిజైన్ ఏదైనా కావాలి అంటే మీరు తయారు చేసేస్తారా? ఖచ్చితంగా. మీరు ఏ కార్పొరేట్ కంపెనీలోకి వెళ్ళారు, ఏదైనా మాల్స్ లోకి వెళ్ళారు, లేదంటే ఆన్లైన్ చూసారు, ఎనీ జ్యువెలరీ, అది టెంపుల్ జ్యువెలరీ కావచ్చు, సీజెడ్ జ్యువెలరీ కావచ్చు, డైమండ్ జ్యువెలరీ కావచ్చు, ఎనీ మోడల్ ఫోటో ఇచ్చారంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే మోడల్ ని అక్కడ ఒక 100 గ్రామ్స్ అనుకున్నారు అంటే ఒక 10 తులాలు అనుకోండి, ఇక్కడ 2 తులాలు 2.5 తులాల్లో మనకి ఐటమ్ తయారైపోద్ది యాజ్ ఇట్ ఈజ్. అక్కడ బయట 2 తులాల్లో చూసారనుకోండి, మన దగ్గర 1/2 తులంలోనే తయారైపోద్ది అంతే. అంటే అక్కడ మీరు 3 తులాల్లో ఐటమ్, 2 తులాల్లో ఐటమ్ చూసారు, ఒక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ లో చూసారు. అదే సేమ్ ఇక్కడ మన దగ్గర 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ 8 గ్రామ్స్ లోనే తయారైపోద్ది. యాజ్ ఇట్ ఈజ్ మోడల్ మాత్రం కంపల్సరిగా నేను ఇవ్వగలుగుతాను. పిక్ ఏదైతే ఉందో క్లారిటీగా ఉందనంటే 99% మేము మ్యాచింగ్ చేయగలుగుతాం. ఏదైనా కొంచెం పిక్స్ గానీ క్లారిటీ లేదనుకోండి, ఒక 80% 85% మ్యాచింగ్ 100%. పెద్ద పెద్ద సెట్స్ అన్ని చేస్తారండి, వడ్డానాలు అంటే బ్రైడల్ సెట్స్ అవన్నీ, ముక్కు పొడక కానించి ఎనీ వడ్డానాలండి. మీకు మీరు ముక్కు పొడక ఆర్డర్ ఇచ్చినా తయారు చేస్తారు, వడ్డానాలు ఆర్డర్ ఇచ్చినా సరే తయారు చేస్తారు. మీరు అష్టలక్ష్మి వడ్డానాలు అనండి, లేదంటే సీజెడ్ జ్యువెలరీ వడ్డానాలు కానివ్వండి, లేదంటే టెంపుల్ జ్యువెలరీ వడ్డానాలు కానీ, లేదంటే కుందన్ జ్యువెలరీ వడ్డానాలు, ఇలాగ ఎన్ని రకాల వడ్డానాలు ఉన్నాయో ఎనీ వడ్డానం మన దగ్గర తయారైపోద్ది. వడ్డానంలోకి వచ్చేటోడికి మనకి ఇంచుమించుగా 2.5 గ్రామ్స్ అంటే 250 గ్రామ్స్, 250 గ్రాములు, 300 గ్రాములు, 200 గ్రాములు ఉంటాయండి హెవీ వడ్డానాలు. అలాంటి పావు కిలో కిలోల్లో లెక్క పెడితే ఒక పావు కిలో ఉంటది. పావు కిలో వడ్డానాన్ని మనం 50 గ్రాముల్లో తయారు చేసి ఇచ్చేస్తాం. యాజ్ టీజ్ మోడల్ 50 గ్రాములు 60 గ్రాములు వెయిట్ లో మొత్తం తయారు చేసి ఇచ్చేస్తాం, వెనకాల బెల్ట్లతో సహా. ఆ బెల్ట్ మనకి నకాషీ కావాలన్నా, లేదంటే డల్ వస్తది మనకి, లక్ష్మీదేవి ప్రతిమ వస్తుంది, దాని మీద పికాక్స్ వస్తాయి. అలా వాట్ ఎవర్ మీరు ఏది కోరితే అది తయారింగ్ అన్నది షీటెడ్ జ్యువెలరీలో అవుతుంది. ఇక్కడ ఎందుకు అవుతుందని అంటే అండి, మిగతా ఆటల్లో అయ్యేదానికి దీనికి తేడా ఏంటంటే, ఇది బికాస్ టోటలీ 916 వర్క్. 916 వరకు 24 క్యారెట్ గోల్డ్ అంటే 916 లో ఏదైతే వర్క్ జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్ వర్క్ దీనిలో చేస్తున్నాం కాబట్టి ఏదైనా దీనిలో కూడా తయారవుతుంది. అందుకనే 916 కి 24 క్యారెట్స్ కి అంత డిఫరెంట్ లేదనమాట. దానికోసమే కస్టమర్స్ కూడా చాలా మటుకు దీని డిమాండ్ పెరగటం గానీ, ఇంతంత స్టోర్లు అవటం గానీ, ఇంతంత కాన్సెప్ట్ మేము డేర్ గా దింపి మేము రిలీజ్ చేయడానికి కూడా కారణం అదే. ఇప్పుడు మేము ఒక జ్యువెలరీ చేయించుకోవాలనుకున్నాం, బంగారం అయితే మాకు ఒక ఐడియా ఉంటుంది, పలానా నా పిన్ని గారిదో లేకపోతే అక్కదో చెల్లిదో ఉంటుంది, ఆవిడ 10 తులాల్లో చేయించుకుంది అని మాకు ఒక ఐడియా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చి మాకు ఈ సెట్ కావాలి అంటే దీనికి ఇంత బంగారం పడుతుంది అని అప్రాక్సిమేట్ ఎలా చెప్పగలరు? దాని కంపారిజన్ అండి. ఇప్పుడు లేదు ఇప్పుడు మీకు అందుకనే అండి ఉదాహరణ నేనేం చెప్తున్నానంటే, మీరే అంటున్నారు ఒక 10 తులాల్లో అది చేయించుకున్నారని. అది 10 తులాల్లో చేయించుకున్నారంటే ఇంకా మా దగ్గర 2 తులాలు వచ్చేసింది, ఎక్కడ అయిపోయింది, ఇంకా డౌట్ లేదంటే. మీకు బయట 100 గ్రాములు అంటే మా దగ్గర 20 గ్రాములు అయిపోయినట్టే. వాళ్ళు అక్కడ రేట్ కనుక్కుంటారా, తూకం కనుక్కుంటారు, అదే తూకం ఇక్కడ తీసుకొచ్చి అదే మోడల్ అంటారు, దానిలో 20-25% లో మనం తయారైపోతుంది. అంటే 100 గ్రాములకి 25% అంటే 25 గ్రామ్స్, 20% అంటే 20 గ్రామ్స్ అనమాట.
సో ఎంత పెద్ద వస్తువు తీసుకున్నా అంటే ఇప్పుడు పావు కిలో అంటే 250 గ్రాముల బంగారం తీసుకున్నా కూడా రిటర్న్ పాలసీ అదేనండి. రిటర్న్ పాలసీ వచ్చేటోడికి పెద్ద వెయిట్ పెద్దదానికి ఏమైనా మారుతుందా? మారిపోతుందండి. ఎందుకనంటే పెద్దదానికి వచ్చేటోడికి అంతంత వేస్టేజ్ అవ్వవు. ఇప్పుడు వడ్డానం దగ్గరికి వచ్చేటోడికి మనం 60 గ్రామ్స్ అనుకుంటున్నాం, దాని రిటర్న్ వెయిట్ వచ్చేటోడికి 40 గ్రామ్స్ దాకా వచ్చేస్తుంది. అంటే దగ్గరగా మీకు దాని పర్సెంటేజ్ ఏదైతే ఉందో 50 కాకుండా దగ్గర 70% 75% వరకు రిటర్న్ వాల్యూ అన్నది వెళ్తుంది. ఎందుకనంటే అండి ఐటమ్ పెద్దది అవుతుంది కదా, పెద్దది వెయిట్ ఎక్కువ పెరుగుతుంది. వెయిట్ ఎక్కువ పెరిగిన చోట ప్రతిదీ కూడా వేస్టేజ్ తగ్గిద్ది. అది దీనిలోనే కాదు, మనం 916 లోకి వెళ్ళినా హారాలు పెద్దగా ఉన్నాయనుకోండి పర్సెంటేజ్ తక్కువ వేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ 50% కాకుండా ఎక్కువ రిటర్న్ ఇస్తారు. ఎక్కువ రిటర్న్ ఇస్తాం ఐటమ్ ని బట్టి అండి, వెయిట్ ని బట్టి ఐటమ్ ని బట్టి ఎక్కువ రిటర్న్ అనేది వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. పెద్ద వస్తువు తీసుకుంటున్నాం కాబట్టి మనకి యూనో వీళ్ళు 50% ఇస్తారనేది ఇదేం లేదండి. పెద్ద వస్తువు కాబట్టి జనరల్ గా మనం గోల్డ్ దగ్గరికి వెళ్తే ఎంత వేస్టేజ్ ఎలా ఉంటుందో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఒకటి చెప్పండి, ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చాలా పాపులర్ అయిపోయింది. ఎక్కడ చూసినా సిల్వర్ జ్యువెలరీ అని అంటున్నారు. వాళ్ళు కూడా రిటర్న్ దగ్గరికి వెళ్తే పెద్ద షోరూమ్ దగ్గరికి వెళ్ళినా మీరు చూడండి 50 to 65% మాత్రమే రిటర్న్ ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ రిటర్న్ ఇవ్వట్లేదు. రైట్, సిల్వర్ జ్యువెలరీ కూడా. సో సిల్వర్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే ఈ కట్టు బంగారం బెటర్ అంటారా, సిల్వర్ బెటర్? బికాస్ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీకి వచ్చేటోడికండి దాని పాలిష్ ఏదైతే ఉందో మినిమం అరౌండ్ 6 months 1 year బిలో ఉంటుంది. అండ్ అందులో మీకు నచ్చిన మోడల్ ఆర్డర్ పెట్టి తయారు చేసే కాన్సెప్ట్ అయితే లేదు. అక్కడ రెడీగా స్టాక్ దొరుకుతుంది, అది దొరికింది మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం. అందులో హెవీ మోడల్స్ ఎక్కువగా సేల్ వెళ్తాయి. అదే రెగ్యులర్ ఐటమ్ అనుకోండి, రెగ్యులర్ గా మనం బ్యాంగిల్స్ వాడాలి, గాజులు వాడాలి, స్మార్ట్ గా చిన్న సైజులో నెక్లెస్లు వాడాలి, కుదరదు. అండ్ సిల్వర్ ఏదైతే ఉందో మోటగా ఉంటదండి, మెథడ్ ఏదైతే ఉందో మోటగా ఉంటది. బయటకి మనకి ఫొటోస్ కి వీడియోస్ కి చూస్తే ఓకే నీట్ గా ఉంది, 916 లుక్ లో ఉంది అని అనిపించచ్చు. కానీ పట్టుకొని కంపేర్ చేస్తే గనక హ్యాండ్ లో అర్థమైపోద్ది సిల్వర్ అన్నది. అందుకోసం కొంచెం ఇది ఏదైతే ఉందో గోల్డ్ అన్నది మన రేంజ్ ని చూపించుకోవడానికి, మన యొక్క స్టేటస్ మన స్టేటస్ ఏదైతే ఉందో అది చూపించుకోవాలండి. మన రేంజ్ చూపించుకుంటేనే కదా ఎదుటి వాళ్ళకి అది ఉండేది, వాళ్ళకి అర్థం అవ్వకూడదు. ఇది గోల్డ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది కట్టు జ్యువెలరీ అని అర్థమైనా పర్లేదు, ఎందుకంటే మనం లక్షలు పెట్టుకుంటున్నాం. కాదు, ఒక మాట అండి, ఇప్పుడు కట్టు జ్యువెలరీ అన్నది అర్థమైనా ఇది గోల్డ్ కాబట్టి పూర్తిగా గోల్డ్ కాబట్టి పర్లేదు. కానీ సిల్వర్ జ్యువెలరీ అర్థమైంది అనుకోండి అది వెండి వస్తువులు అంటున్నారు. వెండి వస్తువులు లేదంటే వెండి నగలు అని అంటారు. వెండి నగలు అనేటోడికి మనం తక్కువ డౌన్ అయిపోయింది, అక్కడ మన వాల్యూ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోయింది, అక్కడే పడిపోయింది. అది అక్కడ వాల్యూ కావాలి అని ఉంటే కనుక గోల్డ్ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ దట్ ఏంటంటే అండి ఫోటోషూట్ కి, మ్యారేజ్ టైంలోనో, ఈ ఒక వీడియోస్ కి బాగుండాలి అని అంటే గనక మనకి తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి అని అనుకుంటున్నారు కానండి, ₹1000 పెట్టుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు ఒక్కొక్క గ్రామ్ వచ్చి 400 రూపీస్ 350 రూపీస్ ఉంటుంది. ఒక హారం వచ్చేటోడికి దగ్గరగా 50,000 40,000 1 lakh హారాలు కూడా ఉంటున్నాయి. కానీ మీరు అంత పెట్టుకుంటారు, కానీ మీకు రిటర్న్ వచ్చేది ఓన్లీ వెండి రేట్ మాత్రమే. గ్రామ్ వెండి లేదు కదండి, గ్రామ్ ₹100 కదా. గ్రామ్ రేట్ ఏదైతే ఉందో అదే వస్తుంది మీకు. 60% 70% పేమెంట్ అంటున్నారు కానీ అది రాదు. మీకు ఏ బిల్లులో ఉందో చూపించండి, ఏ బిల్లులో గానీ ఏదైనా యాడ్ లో గానీ ఉందా? ఉండదు. మీరు నా దగ్గర ఒక హారం కొన్నారు, 100 గ్రాముల హారం, అది 40,000 రేటు, అది 60% మీకు రిటర్న్ వస్తుంది అన్నది ఏ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు యాడ్ చెప్పలేదు. మీకు ఇందులో ఉన్నది ప్యూర్ 92 సిల్వర్ అంటారు. ప్యూర్ 92 సిల్వర్ రేట్ ఏదైతే ఉందో అది వస్తుంది, అది 100% వస్తుంది. అది గ్రామ్ రేటు ₹100, ఇవాళ రేటు ₹98 ఉంది సిల్వర్ రేటు, అదే వస్తుంది. అంటే గ్రామ్ 400 పెట్టుకుంటే మీకు వచ్చేది ₹100, ₹90, ₹80 మాత్రమే రీసేల్ అయితే కనుక. దానికి శ్రీనాథ్ గారు మాకందరికి బాగా నాలెడ్జ్ పెరిగిపోతుంది. అండ్ అది పాలిష్ ఏదైతే ఉందో పాలిష్ పోయింది అనుకోండి, మీకు 916 పాలిష్ వేయటం అని అంటే 500,000 రేంజ్ లో ఇచ్చేస్తారు. కానీ సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ వేయాలి అని అంటే కనుక మినిమం అరౌండ్ 3,000 4,500 ఆ రేట్ లోనే తీసుకుంటారు. మినిమం 40 నుంచి 30 రూపాయలు తీసుకుంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు రీపాలిష్ చేయడానికి 20 నుంచి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అని అంటే 100 గ్రాముల హారం దగ్గర 2,000 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్టే. అది అంతే, అన్ని ₹1,000 మీరు పెట్టి మళ్ళీ పాలిష్ చేసినా అది కూడా మళ్ళీ పోతుంది. ఇక్కడ రెగ్యులర్ గా వాడుకోవడానికి అండ్ మీరు రేంజ్ ఏదైతే ఉందో సాటిస్ఫాక్షన్ గా 916 అన్న ఫీల్ రావాలంటే గనక
ఖచ్చితంగా షీటెడ్ జ్యువెలరీ అన్నదే ద బెస్ట్ అవుతుందండి. ఎందుకు ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇప్పుడు 40,000 రూపాయలు పెట్టి సిల్వర్ జ్యువెలరీ కొన్నారు, మీరు ఎన్నాళ్ళు అయిపోయినా సరే మీకు ఆ క్యాష్ అయితే రాదు. ఇదే నక్లీస్ ఇప్పుడు మీరు ఇది 5 గ్రామ్స్ పెట్టుకున్నారు, ఇది వచ్చేటోడికి ఇవాళ రేటు 8,000 చెప్పిన 40,000 రూపాయలు నేను ఛార్జ్ చేశాను. మీరు 5 సంవత్సరాల తర్వాత దీని రేటు గ్రామ్ రేటు 15,000 అయింది అనుకోండి, మీరు 2.5 గ్రాములకి మీరు 40,000 పెట్టుకుంటే 40,000 వచ్చేస్తుంది. అప్పుడు రేటే ఇచ్చేస్తాం, బిల్తో సంబంధం లేదు. గోల్డ్ రేటు పెరిగిన రేటే వచ్చేస్తుంది. 1,50,000 తులం అయింది అనుకోండి, 1,50,000 తులం అయిందనంటే తులం రేటు ప్రకారం వచ్చేస్తుంది, మీకు ఇచ్చేస్తాం. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు 8,000 ఇవాళ గ్రామ్ రేటు, అదే 15,000 అయిందనంటే గ్రామ్ 15,000 చెప్పిన 2.5కి ఎంత అయిందో అంత క్యాష్ వచ్చేస్తుంది. అంటే మీరు ఎంత పెట్టుకున్నారో అంత మీరు గెయిన్ అయిపోతుంది అక్కడ. ఒక 5 సంవత్సరాలకి ప్రతి గోల్డ్ కూడా 5,000 రేట్ ఉంటే అది 8,000 అవుతుంది, 8,000 రేట్ ఉంటే దగ్గరగా 11,000 రేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే గోల్డ్ ఏదైతే ఉందో 11,000 అబోవ్ వెళ్తుంది. 11,000 అబోవ్ వెళ్ళింది అనుకోండి, ఆ పెరిగిన రేటే మనం ఇస్తున్నాం కాబట్టే కస్టమర్ కి ఇది కొన్నారు, తర్వాత ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ లేవు. తిరిగి మనం ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఇస్తుంటే మనం ఎంత పెట్టయితే కొంటున్నామో అంత క్యాష్ మనకి వచ్చేస్తుంది ఇక్కడ. ఈ లోపు ఒకవేళ దాని మీద పేమెంట్ కావాలన్నా సరే మా దగ్గర దొరుకుతుంది. పేమెంట్ కావాలనుకుంటే లోన్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది. లేదు గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత రిటర్న్ ఇచ్చారనుకో, ఎంత అయితే పెట్టి కొనుక్కున్నారో అంత వచ్చే అవకాశం కూడా ఉంది. పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు అండి. మీరు గోల్డ్ రేట్ ఎంత అయితే ఉంటుందో అంత పెరిగిన తర్వాత మీరు అమ్ముకోవచ్చు.